పాకెట్ ఫ్రెండ్లీ మెటీరియల్ యూస్ చేయడం అంటే లో క్వాలిటీ మెటీరియల్ యూస్ చేయడం అనుకుంటున్నారా? వెల్కమ్ టు ఇంటీరియర్ స్టూడియో. దిస్ ఇస్ చందు. ఒకప్పుడు నాకు కూడా డౌట్ ఉండే, ప్లేవుడా, ఎండిఎఫ్, డబ్ల్యూబిసి అని. బట్ ఇప్పుడు ఏది ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకుంటే, హై డ్యూరబిలిటీ, లో మెయింటెనెన్స్. పాకెట్ ఫ్రెండ్లీ అంటే తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ప్లానింగ్ తో క్లాసీ అవుట్పుట్ తేవడం. క్వాలిటీ తగ్గించడం కాదు, అన్నెసరీ స్పెండింగ్ అవాయిడ్ చేయడం. ఫస్ట్ టైం నేను ఇంటీరియర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు తక్కువ బడ్జెట్ ఉండే, అందరూ అన్నారు తక్కువ బడ్జెట్ లో ఆర్డినరీ లుక్కే అని. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను డిసైడ్ చేశా, క్లాసీ లుక్ కావాలి, కాస్ట్ కంట్రోల్ లో ఉండాలి. సో రీసెర్చ్ స్టార్ట్ చేశాను. వార్డ్రోబ్ కి వాటర్ రెసిస్టెంట్ యూజ్ చేశాను, బికాస్ క్లోజ్డ్ ఏరియా కాబట్టి వాటర్ టచ్ ఉండదు. కిచెన్ లో వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ అండ్ లామినేట్ తో క్లియర్ ఫినిషింగ్, టైల్స్ తో ఫినిషింగ్ వాల్ ఎఫెక్ట్. రిజల్ట్, లుక్ ప్రీమియం అయింది, కాస్ట్ కంట్రోల్ అయింది. చీప్ మెటీరియల్ యూస్ చేసి షార్ట్ కట్స్ తీసుకోవడం కాదు, డ్యూరబుల్ మెటీరియల్ ని స్మార్ట్ గా ఫిక్స్ చేయడం. దట్స్ ద ట్రిక్. దెన్ వై యు ఆర్ వెయిటింగ్? బడ్జెట్ లో బెస్ట్ ఇంటీరియర్ కావాలంటే జస్ట్ టాక్ టు ఇంటీరియర్ స్టూడియో. కాంటాక్ట్ డీటెయిల్స్ ఆన్ ద డిస్క్రిప్షన్. Follow for more.